అనాలోచిత నిర్ణయాల కారణంగా శ్రీవారి టికెట్లు మిగిలిపోతున్నాయి. ఒకవైపు శ్రీవారి దర్శన టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉండగా మరోవైపు దర్శన టికెట్లు మిగిలిపోవడం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది? ఇందులో టీటీడీ నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది? లెట్స్ వాచ్. తిరుమల వెంకటేశ్వర స్వామివారిని సులభంగా దర్శించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం శ్రీవాణి దర్శన టికెట్లు. శ్రీవాణి ట్రస్టుకి 10,000 రూపాయలు విరాళంగా అందించిన వారికి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను జారీ చేస్తుంది టీటీడీ. దాంతో శ్రీవాణి ట్రస్టు ప్రారంభించిన ఆనతి కాలంలోనే భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. ట్రస్టు ప్రారంభించి 5 ఏళ్లు కూడా పూర్తి కాకముందే విరాళాలు 2,000 కోట్లు దాటాయి. రోజు 1,500 శ్రీవాణి టికెట్లను జారీ చేస్తుంది టీటీడీ. ఆన్లైన్లో 3 నెలల ముందుగానే రోజుకు 500 చొప్పున టికెట్లను జారీ చేస్తుంది. కరెంటు బుకింగ్ విధానంలో రోజు ఉదయం 9 గంటలకు 800 టికెట్లను విడుదల చేస్తుంది. రేణిగుంట ఎయిర్పోర్ట్లోని ప్రత్యేక కౌంటర్లో రోజుకు 200 టికెట్లు ఇస్తుంది. ఎయిర్పోర్ట్లో ఇచ్చే టికెట్లు భక్తులకు పూర్తి ఉపయోగకరంగా ఉండడం లేదు. గతంలో తర్వాతి రోజుకు సంబంధించిన దర్శన టికెట్లను కూడా ఎయిర్పోర్ట్లో విక్రయించేది టీటీడీ. ఆ టికెట్లు మధ్యాహ్నం కల్లా సేల్ అయ్యేవి. మొదట్లో ఎయిర్పోర్ట్లో రోజుకు 100 శ్రీవాణి టికెట్లు మాత్రమే ఇచ్చేవారు. డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని 200కు పెంచారు. ప్రస్తుతం కరెంటు బుకింగ్ విధానంలో ఏ రోజుకు ఆ రోజు శ్రీవాణి టికెట్లు జారీ చేస్తూ ఉండడంతో అవి పూర్తిగా భక్తులకు ఉపయోగకరంగా ఉండడం లేదు. శ్రీవాణి టికెట్ పొందిన భక్తులకు మొదట్లో ఉదయం 10 గంటలకు దర్శనం కల్పించేది టీటీడీ. ఇప్పుడు సాయంత్రం 4:30 గంటలకు దర్శనం కల్పిస్తున్నారు. దీంతో మధ్యాహ్నం ఫ్లైట్కొచ్చిన భక్తుల వరకు మాత్రమే శ్రీవాణి టికెట్లు ఉపయోగపడుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తిరుపతి విమానాశ్రయానికి చేరుకునే భక్తులు శ్రీవాణి టికెట్ కొనుగోలు చేసి నేరుగా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకునే సౌలభ్యం ఉండడం లేదు. రేణిగుంట ఎయిర్పోర్టుకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 7 విమానాలు వస్తాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మరో 7 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రోజువారీగా 3,000 నుంచి 4,000 మంది విమానంలో రేణిగుంటకు వస్తున్నప్పటికీ 100 శ్రీవాణి టికెట్లు కూడా సేల్ కావడం లేదు. మిగిలిన టికెట్లను మరో విధానంలో విక్రయించే అవకాశం లేకపోవడంతో అవి అలాగే మిగిలిపోతున్నాయి. ఒకవైపు శ్రీవాణి దర్శన టికెట్లకు భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ టీటీడీ విధానం కారణంగా రోజు 100 టికెట్ల వరకు వృధాగా మిగిలిపోతున్నాయి. అవి భక్తులకు ఉపయోగపడకపోగా టీటీడీకి ఆర్థికంగానూ నష్టం జరుగుతోంది. విధానంలో మార్పు చేసి తర్వాతి రోజు టికెట్లు కూడా విక్రయించడం లేదంటే 24 గంటల ప్రాతిపదికన శ్రీవాణి టికెట్లను ఎయిర్పోర్ట్లో అందుబాటులో ఉంచితే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.